హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ తెపాల రొట్టి. ఈ రొట్టి మనం బియ్యం పిండితో చేసుకోవాలి. ఈ రెసిపీ మా అమ్మ వాళ్ళ నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపప్పు వాటర్లో 2 hours నానబెట్టాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, చిల్లీస్, అల్లం, కరేపాకు, నానబెట్టిన శనగపప్పు, ఆనియన్స్, సాల్ట్ అండ్ 1 glass వేడి నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయండి. దీనికి 1 glass బియ్యం పిండి తీసుకుంటే 1 glass హాట్ వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానికి మొత్తం ఆయిల్ రాసి పిండిని ప్యాన్కి మొత్తం నేను చూపించినట్టుగా అప్లై చేయండి. ఇప్పుడు దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టండి, సో బాగా కాలుతుంది. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టి బటర్ లేదా ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకోండి. ఇది ఒక సైడ్ కాల్చి సరిపోతుంది, సో రొట్టి క్రిస్పీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మన తెపాల రొట్టి రెడీ.